హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తానండి. వీటిని మనం కొబ్బరి ఉండలని కూడా అంటాం కదా. దీనికి నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా కొబ్బరి కూర అనేది తీస్తానమాట. మనం కప్పుతో కొలుచుకుందాం. ఈ కప్పుతో 2 కప్పులు నేను కొబ్బరి కూర అనేది తీసుకున్నానండి. ఈ విధంగా 2 కప్పులు కొబ్బరి కూర తీసుకున్నాను. దీనికి కప్పున్నర బెల్లం తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుంది. అంటే జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగించుకోవాలి. ఇదైతే మనకి పాకం రానవసరం లేదండి. స్టిక్కీగా ఉంటుంది కదా, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బెల్లంలో నలకలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసేసుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. చూడండి, ఏ విధంగా చూస్తుంటే మనకు అంటుకుంటుంటే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. దీంట్లోనే అలచ్చి పౌడర్ కూడా వేసుకోండి, లేదా మనం కొబ్బరి వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఆ స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం ఈ కొబ్బరి కూరని అందులో వేసేయాలి. స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆపే అవసరం లేదు. లో ఫ్లేమ్ పెట్టుకుని కొబ్బరి కూరని అందులో వేసేయాలన్నమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మనం ఈ విధంగా 5 మినిట్స్ అన్నా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మనకి ఉండవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అంతవరకు కూడా దీన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనకి పాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు మనకి ఇది రెడీ అయినట్టే. ఒకసారి చెక్ చేసుకోవాలి. తీసుకుని చేతిలోకి ఉండవుతుందో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఈ లడ్డూలు అయితే చాలా టేస్ట్ అయితే వచ్చాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సెపరేట్గా ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు, మనం ఉండ చుట్టడానికి వీలుగా ఉన్నంత వరకు చల్లారనివ్వాలన్నమాట. ఆ తర్వాత చేతిలోకి లైట్గా నెయ్యి రాసుకుని దీన్ని ఉండలు చుట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే 1 వీక్ వరకు ఇవి ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఇవి పాడవకుండా ఉంటాయండి. అదే లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ 15 డేస్ వరకు కూడా బాగానే ఉంటాయి. సాధారణంగా ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడల్లా ఈ విధంగా చేస్తూ ఉంటారు కదా, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టొచ్చు అనమాట, ఇష్టంగా తింటారు. ఇది కొబ్బరి అలాగే బెల్లం కదండి, హెల్త్కి మంచిది. పిల్లలకు కూడా ఐరన్ పడుతుంది ఈ విధంగా చేసి పెడితే. కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీ ఈజీ కొబ్బరి లడ్డూలు రెడీ. ఈ ప్రాసెస్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. చూడండి, చూడగానే మనకి నోరు ఊరిపోతుంది కదా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.